అందరికీ నమస్కారం అండి. ఈరోజు 4th క్లాస్ ఆగస్టు యొక్క గేయ కథ చెప్పడం జరుగుతుంది. తెలుగు తల్లి అనే గేయాన్ని ఈరోజు పరిచయం చేయటం జరుగుతుంది. అయితే ఈ తెలుగు తల్లి అనే లెసన్ని మన భారతదేశం స్వాతంత్ర పోరాట సమయంలో ఎక్కువగా పాడటం జరిగింది. స్వాతంత్ర పోరాట సమయంలో అబ్బాయిలు పురుషులు ఎలా పాడేవాళ్ళు, ఇంటి వద్ద స్త్రీలు ఎలా ఈ గేయాన్ని పాడేటవాళ్ళు అన్నది ఈరోజు చెప్పడం జరుగుతుంది. అందరూ విని సంతోషిస్తారని ఆశిస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు తెలుగు తల్లి లెసన్ చెప్పుకుందామా? ఈ గేయ కథను పురుషులు ఎలా చదివేవారు అన్నది మనం ఇప్పుడు చదువుకుందాం. సరేనా? మీరు చెప్తారు వెనుక? వెరీ గుడ్. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మా, పూర్వ వేంగి యుగము లోపల పుణ్య కవితలు చెప్పితమ్మా, కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి గర్పితమ్మా, తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, రెడ్డి రాయల రాజ్యమందు లలిత కళలను దేల్చితమ్మా, గాంధీ దేవుని యుగము లోపల సదయ హృదయుల గాంచితమ్మా, తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, సర్వమానవ సమత గూర్పగా భారతాంబకు యశము నింపగా, కదలి రమ్మో తెలుగు తల్లి, బ్రోవరమ్మో తెలుగు తల్లి, తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి. ఈ విధంగా పురుషులు స్వాతంత్ర సంగ్రామంలో అంటే స్వాతంత్రం తెచ్చేటప్పుడు ఆవేశంగా తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగులని పాడేటి వాళ్ళు. ఆ పురుషులని అంటే భర్తలను భార్యలు యుద్ధ రంగానికి స్వాతంత్ర సంగ్రామమునకు ఇంటి దగ్గర హారతులు ఇచ్చి పంపించేటప్పుడు స్త్రీలు ఏ విధంగా ఈ పాఠాన్ని ఈ గేయాన్ని పాడేవాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సరేనా? మీరంతా రాగం మీద పాడుతారు కదా, పాడండి. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి. చక్కగా గట్టిగా పాడండి, గట్టిగా. శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మా, తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, పూర్వ వేంగి యుగము లోపల పుణ్య కవితలు చెప్పితమ్మా, కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి గరపితమ్మా, తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి,
దేవుని యుగము లోపల సదయ హృదయుల గాంచితమ్మ. తేనె పలుకుల తెలుగు తల్లి రవల వెలుగుల తెలుగు తల్లి. సర్వమానవ సమత గూర్వగ భారతాంబకు యశము నింపగా. సర్వమానవ సమత గూర్వగ భారతాంబకు యశము నింపగా. కదలి రమ్మో తెలుగు తల్లి బ్రోవరమ్మో తెలుగు తల్లి. తేనె పలుకుల తెలుగు తల్లి రవల వెలుగుల తెలుగు తల్లి. రవల వెలుగుల తెలుగు తల్లి. ఈ విధంగా స్త్రీలు పురుషులను స్వాతంత్ర సంగ్రామంలో పంపించేటప్పుడు అత్యంత రమ్యముగా రాగయుక్తంగా స్త్రీలు అనేవాళ్ళు పాడేవారు. ఈ విధంగా ఈ తెలుగు తల్లి గేయాన్ని మనము పురుషులు ఏ విధంగా పాడేవారు, ఆవేశంగా స్త్రీలు ఎలా పాడేవారు అంటే రాగయుక్తంగా పెట్టేటప్పుడు మనం పాడితే పిల్లలు ఇంకా ఆకర్షణీయంగా నేర్చుకుంటారని నమ్ముతున్నాను. అలాగే ఈ తెలుగు తల్లి గేయాన్ని మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ పదాలు ఉన్నాయి కదండి, చూడండి. శకము, శకము లోపల. తెలుగు తల్లి అంటే ఎవరు? మన తెలుగు తల్లి గురించి చెప్పాలి. అలాగే శకము అంటే ఏమిటి, లలిత కళలు అంటే ఏమిటి, ఖడ్గ పాండితి అంటే ఏమిటి అన్నది వాటి పదాల గురించి పిల్లలకు చెప్పినట్లయితే వారు ఇంకా ఆసక్తిగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. కాకపోతే ఈ గేయాన్ని రాసిన వారి పేరు పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. ఎవరు రాశారు? వెంకట హనుమంతరావు. ఇతను ఎక్కువగా ఆంధ్ర శతకాన్ని గురించి రాసేవాళ్ళు, అలాగే కాపు పాటలు అనేవి కూడా రాసేటివాళ్ళు. ఈ రచయిత గురించి మీకు తెలిసినంత వరకు పిల్లలకు బోధించండి. ఈ విధంగా మీరు మన పాఠశాలల్లో రాగయుక్తంగా చెప్తారని ఆశిస్తూ నమస్తే అండి. నమస్తే.